హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 22 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసే సమయానికి 78.57% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 66 మంది బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 22 మంది బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటు వేయగా బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల ఎక్స్ అఫీషియో కార్పొరేటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. ఆయా పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులంతా ఓటు వేశారు. ఈ పోలింగ్కు బీఆర్ఎస్ దూరంగా ఉండడంతో ఆ పార్టీ వారెవ్వరూ ఓటింగ్లో పాల్గొనలేదు. గత 22 ఏళ్లుగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ వస్తున్నాయి. మొట్టమొదటిసారి ఇక్కడ ఎన్నికల పోలింగ్ జరిగింది. మొదట ఎంఐఎం అభ్యర్థి ఎన్నిక లాంఛనమే అని అంతా అనుకున్నా సడన్ గా బీజేపీ పోటీకి దిగడంతో ఎన్నిక అనివార్యమైంది. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలోకి దిగారు. ఎన్నిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 500 మంది పోలీసులతో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 200 మీటర్ల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేసి కార్యాలయం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాగా ఫలితంపై అన్ని పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలో ఎంఐఎం గెలిచే అవకాశం ఉంది. కానీ ఓడిపోతామని తెలిసినా బీజేపీ బరిలోకి దిగడంతో ఫలితం ఎలా ఉండబోతోందో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉండడం, కాంగ్రెస్ పోలింగ్లో పాల్గొనడం రాజకీయాన్ని మరింత రసకందాయంలో పడేసింది. అధికార కాంగ్రెస్ ఓట్లు ఎటువైపు పడ్డాయనేది అంతుచిక్కడం లేదు. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగిందా అనేది కూడా అనుమానిస్తున్నారు. మొత్తం ఓట్లలో 50%కి ఒక్క ఓటు ఎక్కువ ఎవరికి లభిస్తే ఆ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు. క్రాస్ ఓటింగ్ జరిగితే ఇక ఫలితం రసకందాయంలో పడ్డట్టే. కాగా ఈ నెల 25న ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఆ రోజు సాయంత్రానికి గెలుపు ఎవరిదనే దానికి తెరపడనుంది.